నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఎన్ఐటి అలాగే ఐఐటిలో మాత్రం సీటు కోసం మాత్రం ఈసారి 14 లక్షల మంది దేశవ్యాప్తంగా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1,50,000 మంది అయితే ఈసారి అప్లై చేశారు. హైదరాబాద్లో కూడా చాలా సెంటర్లు కూడా ఈసారి ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మౌలాలి అయాన్ డిజిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వినూత్న, నేను బెల్లంపల్లి నుంచి వచ్చాను. సో ఎగ్జామ్ రాశారు, ఈ జేఈ ఎగ్జామ్ ఎట్లా అనిపించింది? ఎన్నో అటెంప్ట్ ఇది? ఫస్ట్ అటెంప్ట్. ఎట్లా రాశారు ఎగ్జామ్? నేను రాసినంత వరకు అయితే బాగానే రాసా. పేపర్ మాత్రం కొంచెం టఫే ఉంది. టఫ్గా వచ్చింది. ఏ కోర్సు కోసం? ఎంపీసీ. అలాగే ఏంటి యూనివర్సిటీ ఏ ఇంట్రెస్ట్ ఉంది ఈసారి? ఐఐటి. సో ప్రిపరేషన్ చాలా అవసరము. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగ్జామ్స్ చాలా తక్కువ సీట్లు ఉంటాయి, ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. సో ఎలాంటి ప్రిపరేషన్ అయ్యారు మీరు? హార్డ్ వర్క్ అంటే ఇక మాకు మొత్తం టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు బట్టి దాని ప్రకారం ఇక్కడికి వచ్చి ఈ టెస్ట్ రాసినాం మేము. సో దాని హార్డ్ వర్క్ వల్ల ఇక్కడ ఈ మాత్రమే అటెంప్ట్ చేసిన, లేకుంటే దీన్ని కూడా అటెంప్ట్ చేయలేకపోవచ్చు. సో ఇదైతే బెస్ట్ అటెంప్ట్ అని అనుకోవచ్చు. ప్రిపరేషన్ ఎక్కడ, ఇంట్లోనా లేకపోతే కాలేజ్లో? సో 100 మందిలో ఒకరికే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత టఫెస్ట్ ఎగ్జాము. ఎన్ని సీట్లు పెరిగినా కానీ అంతకంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఎక్కువ దరఖాస్తు, చాలామంది కూడా క్యాండిడేట్స్ పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ వస్తుంది అనుకుంటారా? ఎట్లా ఫీల్ అవుతారు? సీట్ వస్తే నేనైతే హ్యాపీ. సీట్ రాకపోతే వేరే చూసుకుంటా అంతే. ఏం సెకండ్ అటెంప్ట్, ఎంసెట్ అట్లా అవన్నీ రాస్తా. ఏదొస్తే దానికి వెళ్తా. సో ఏంటి మీ ఏమేంటి? ముందుగా బీటెక్లో భవిష్యత్తులో ఏం చేయాలని కూడా ఈ ప్రిపేర్ అవుతున్నా? మీ టార్గెట్, మీ ఏమేంటి? ఐఐటి, ఎన్ఐటి రావాలన్నదే టార్గెట్. అమ్మ, మీ పేరేం పేరు? ఎప్పుడు రాశారు ఎగ్జామ్? ఎట్లా రాశారు? నా పేరు గగన. నాకు మార్నింగ్ షిఫ్ట్ 23rd వచ్చింది. నేను మోడరేట్ పేపర్ అయితే మోడరేట్గా ఉంది. నేను కెమిస్ట్రీ, ఫిజిక్స్ బాగా అటెంప్ట్ చేశాను. మ్యాథ్స్ కొంచెం ఇంకా ప్రిపేర్ అయ్యి సెకండ్ అటెంప్ట్లో మంచిగా ట్రై చేస్తాను. సో మొత్తంగా ప్రిపరేషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది? ఎలాంటి ప్లానింగ్ చేసుకున్నాం ఈ జేఈ రాయడానికి? అంటే కొన్ని సిలబస్ ఇప్పుడు చేశాను, మిగతా సిలబస్ మోడరేట్గా అంటే పైన చూసుకున్నాను. అంటే ఎందుకంటే సెకండ్ అటెంప్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఫస్ట్ అటెంప్ట్ మీద అంత ప్రిపేర్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ అటెంప్ట్. సో మొత్తంగా ఏంటంటే ఈసారి ఛాయిసెస్ అయితే తీసేసారు. ఆ ఛాయిసెస్ ఏమైనా ఎగ్జామ్లో ఏమైనా ఎఫెక్ట్ పడిందా? అంత ఏం లేదు. చాయిసెస్ ఉన్నా లేకపోయినా అలానే ఉంది పేపర్ అయితే, మరీ అంత. సో ఏంటి మీ టార్గెట్ ఏంటి? లైఫ్ ఏమేంటి? ఈ జేఈ రాయడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ మంచి జాబ్ వస్తుంది ఐఐటీస్లో, బాంబే ఆర్ ఢిల్లీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు పేపర్ వచ్చిందా? టీవైక్యూస్ నుంచి కొన్ని వచ్చాయి, కొన్ని ఇంకా కొంచెం ట్రై చేస్తే వస్తున్నాయి. సో జేఈ ఎగ్జామ్ రాయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆ సెకండ్ సెషన్ కోసం. కొంతమంది వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం, అభ్యర్థులు వాళ్ళ ఒపీనియన్. సో జేఈ ఎగ్జామ్ కోసం ఎలాంటి ప్రిపరేషన్ అయితే మీరు చేశారు? మీ పేరేంటి? నా పేరు స్ఫూర్తి. నేను సెల్ఫ్ ప్రిపరేషనే ప్రిపేర్ అయ్యాను, బయట కోచింగ్స్ ఏం వెళ్ళలేదు. ఓన్గానే ప్రిపేర్ అయ్యాను. కొన్ని బుక్స్, గైడ్స్ తీసుకున్నాను అండ్ సీనియర్స్ నుంచి కొన్ని సజెషన్స్ ద్వారా సెల్ఫ్గానే ప్రిపేర్ అయ్యాను. కోచింగ్స్కి వెళ్తే యూజ్ లేదని తెలుసుకున్నాను కాబట్టి సెల్ఫ్గానే ప్రిపేర్ అయ్యాను. అండ్ నా ఎయిమ్ ఏంటి అంటే ఐఐటీలో సీట్ రావాలి. సో ఫస్ట్ అటెంప్ట్లోనే రావాలని గట్టిగా ట్రై చేస్తున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఫస్ట్ అటెంప్ట్లే రావాలని అనుకుంటున్నారు, మళ్ళీ కోచింగ్ అవసరం లేదు. చాలామంది కోచింగ్ అని తీసుకొని క్రాష్ కోర్సులని, ఆ కోర్సులని గంటలు ప్రిపేర్ అయ్యి అదేదో సిలబస్ అంతా చూసుకుంటారు. మీరు అంత సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు కోచింగ్ అవసరం లేకుండా ఫస్ట్ అటెంప్ట్లోని? అంటే నేను చాలా ఎగ్జాంపుల్స్ చూశాను. మా ఇంటి పక్కన వాళ్ళందరూ కోచింగ్కి వెళ్ళి కూడా చాలామంది సీట్ రాని వాళ్ళు ఉన్నారు. నేను చాలా ఎగ్జాంపుల్స్ చూశాను. నాకు టైం వేస్ట్ అనిపించింది. దాని బదులు నా మీద నేను కాన్ఫిడెంట్తో ప్రిపేర్ అవ్వడం బెటర్ అని నేను అనుకున్నాను. అందుకే. సో 100 మందిలో ఒక్కరికే సీట్ వస్తుంది. ఆ సీటు మీకు వస్తుంది అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఒకవేళ నేను గట్టిగా రాయగలుగుతాను, మంచిగా రాస్తాను అంటే నాకు తప్పకుండా వస్తుంది. అంటే ఆ సీట్ కోసం అందరం ప్రయత్నిస్తాం, ఎవరికి లేకుంటే వాళ్ళకి వస్తుంది అంతే. మనం ట్రై చేయడం మన రెస్పాన్సిబిలిటీ, ట్రై చేస్తాం అంతే. మీ పేరేం పేరు? జేఈ ఎగ్జామ్ రాస్తున్నారుగా, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? నా పేరు ఎస్ లక్ష్మీప్రియ. బాగానే ప్రిపేర్ అయ్యా. ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకొని బాగానే ప్రిపేర్ అయ్యా. స్కేట్. ఓకే, అంటే ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యారా, లేకపోతే కోచింగ్కి వెళ్ళారా, లేకపోతే డైరెక్ట్ అటెంప్ట్ చేస్తున్నారా? ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫస్ట్ అటెంప్టా మీ చాయిస్ సెకండ్ అటెంప్ట్లో కొట్టాలనే ప్లాన్?
ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్ట్, ఎందుకంటే సెకండ్ అటెంప్ట్లో సిబిఎస్ఈ వాళ్ళు వచ్చి ఆడవుతారు కాబట్టి అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి కొట్టడానికి. నా ట్రై సక్సెస్ఫుల్గా చేయాలంటే ఫస్ట్ అటెంప్టే నాకు కావాలి. సో ఈసారి సిలబస్ మార్చలేదు కానీ కొన్ని చాయిసెస్ ఆప్షన్ తీసేసారు, అదేమన్నా ఎగ్జామ్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? అది హెల్ప్ఫుల్ కొద్దిగా, అంటే ఎక్కువ లైక్ హార్డ్ టాపిక్స్ అనేది తీసేశారు, అది కొంచెం ప్రిపరేషన్కి హెల్ప్ అయింది. సో చాయిసెస్ లేకుండా ఇబ్బంది ఏం కాదు. సో ఏంటి ఫైనల్గా మీ ఏం ఏంటి, లైఫ్ ఏమేంటి, ఏం చేయాలి? మెయిన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ కొట్టి పైన సెటిల్ అయిపోవాలి. హాసిని, సో ఎక్కడి నుండి వచ్చారు? రెజోనెన్స్ జూనియర్ కాలేజ్. జేఈ కోసం ఎలాంటి ప్రిపరేషన్స్, ఎలాంటి గైడెన్స్? కాలేజ్ వాళ్ళే గైడెన్స్ ఇచ్చారు అండ్ కోచింగ్ కూడా కాలేజ్లోనే. సో ఫస్ట్ అటెంప్టా సెకండ్ అటెంప్టా? ఫస్ట్ అటెంప్ట్లోనే ట్రై. సో ఎట్లా దీనికోసం ఎగ్జామ్ కోసం ఏం ప్లానింగ్ చేశారు? ప్రిపరేషన్ ప్రాసెస్ ఎట్లా ప్లాన్ చేశారు? అంటే నార్మల్గా ఇన్స్టిట్యూషన్లో ఎలా చెప్తారో అలాగే, బట్ మనకి ఫోకస్ దేని మీద ఎక్కువ ఉండాలో వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టి చదువుకున్నాం స్ట్రాటజీ కోసం, ఫర్ స్కోరింగ్ మోర్. సో ఏంటి మీ ఏమేంటి? అంటే మంచి ఐఐటీలోకి వెళ్ళి దట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అని. సో ఈ ఎగ్జామ్ కోసం మీకు సపోర్ట్గా ఎవరు నిలిచారు? ఎవరు? పేరెంట్స్. మొత్తంగా ఈసారి ఎలాగైనా జేఈ ఎగ్జామ్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలాగైనా అడ్మిషన్ కొట్టాలని కూడా చాలామంది అభ్యర్థులు అయితే వాళ్ళ మాటలో కనిపిస్తుంది. పరీక్ష రాసిన వాళ్ళైతే మాత్రం ఎలాగైనా సీటు కోసం ప్రయత్నిస్తున్నాం, ఆప్షన్స్ ఈసారి తీసేసినా కానీ ఏం కాదు, బాగానే రాసామని చెప్పారు. అలాగే ఎగ్జామ్ ఎవరైతే రాసే వాళ్ళు ఉన్నారో ఈసారి ఎలాగైనా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలైన ఐఐటి అలాగే నిట్లో సీటు సాధించడం మా జీవిత లక్ష్యం. దానికోసం అయితే మేము ప్రిపేర్ అయ్యాం. కొందరైతే మాత్రం ఇన్స్టిట్యూట్ అవసరం లేకుండానే ఇంట్లో కూర్చొని కూడా ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలన్న కాన్ఫిడెన్స్ మాత్రం అభ్యర్థులకు కనిపిస్తుంది. మరి చూడాలి, మరి ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది అయితే వాళ్ళ భవితవ్యం అయితే తేలనుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 1.5 మంది అభ్యర్థులు మాత్రం ఎలాగైనా ఈ యొక్క ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాత్రం అడ్మిషన్ సాధించి బీటెక్ చేయాలని మాత్రం చూస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు మాత్రం మరి కొద్ది నెలల్లో మాత్రం తెలియనుంది. ఏదైనప్పటికీ జేఈ మాత్రం ఈసారి మాత్రం చాలామంది మాత్రం ఎంతో ఆశలు పెట్టుకునే అభ్యర్థులు అయితే మాత్రం ఒక్కొక్కరైతే హైదరాబాద్తో పాటు మిగతా సెంటర్లో కూడా వాళ్ళ పేరెంట్స్, ఇంకా అభ్యర్థుల కంటే ఎక్కువ పేరెంట్స్ మాత్రం ఎక్కువగా ఆశగా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి వాళ్ళ భవితత్వం ఎలా ఉంటుందో. కెమెరా పర్సన్ వంశీతో సది దిశా టీవీ, హైదరాబాద్.